వెల్కమ్ టు యూఏటీవీ. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తుంది. స్థానిక ఎన్నికలు, ఎమ్మెల్యేలపై అనర్హత, బీసీ రిజర్వేషన్లు, నిరుద్యోగుల నిరసనలు వంటి అంశాలతో ప్రధాన పార్టీలు రాజకీయాలను మరింత రసవత్తరంగా మారుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం అంశంపై కీలక అప్డేట్ వచ్చేసింది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని, నాణ్యతా లోపాలు ఉన్నాయని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మొదటి నుంచి ఆరోపిస్తున్నాయి. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఒక కారణమని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం 2024 మార్చి 14న రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేసింది. 15 నెలల పాటు జరిగిన ఈ విచారణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్తో సహా 115 మంది సాక్షులను కమిషన్ విచారించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని కన్నేపల్లి గ్రామం వద్ద గోదావరి నదిపై నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు 45 లక్షల ఎకరాలకు ఆయకట్టు లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్ట్ ఇది. అయితే 2023 అక్టోబర్లో మేడిగడ్డ బ్యారేజీలో కొన్ని స్తంభాలు కూలిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో సీపేజ్ సమస్యలు తలెత్తడంతో ఈ ప్రాజెక్టు వివాదాస్పదంగా మారింది. దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్లు పెరిగాయి. నిర్మాణ లోపాలపై విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ తన తుది నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి సమర్పించింది. 650 పేజీలు, 3 వాల్యూమ్లుగా ఉన్న ఈ నివేదికలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, డిజైన్, ఇతర అంశాలపై సమగ్రంగా విచారణ జరిపి వివరాలను నివేదికలో ఉంచారు. ఈ నివేదిక సారాంశాన్ని కమిషన్ ఆగస్టు 4న రాష్ట్ర కేబినెట్కు సమర్పించనుంది. అదే రోజున కేబినెట్ సమావేశమై కాళేశ్వరం నివేదికపై చర్చించనుంది. సమావేశం తర్వాత కాళేశ్వరం నివేదికలోని అంశాల ఆధారంగా కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవచ్చని, అవినీతి ఆరోపణలపై ఈడీ, ఏసీబీ వంటి సంస్థల ద్వారా మరింత విచారణ జరిపించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఈ ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదని, ఇవన్నీ రాజకీయ ఆరోపణలేనని వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 4న తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూద్దాం.